వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులోని ఈరోజు కూడా కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఐపాక్ టీమ్స్తో సమావేశంలో భాగంగా ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చాలా కాన్ఫిడెంట్గా, చాలా పాజిటివ్గా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతం కంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నామని చాలా స్పష్టం చేయడం జరిగింది. అంటే 151 అసెంబ్లీ కంటే 20 అసెంబ్లీల కంటే ఎక్కువతో పాటు 22 ఎంపీ స్థానాల కంటే కూడా ఎక్కువగా విజయం సాధించబోతున్నామని చాలా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాదు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఐపాక్ టీంకి ఆయన 2017-18 మధ్యలో ఒప్పందం కూర్చుకున్నారు ఐపాక్ ప్రశాంత్ కిషోర్తో, ఆయన వర్క్ చేయడం వల్ల కొంత బెనిఫిట్ అయింది, అంత పెద్ద హ్యూజ్ మెజారిటీ వచ్చిందని అప్పట్లో వాదనలు వినిపించాయి. కానీ దాన్ని ఈరోజు టర్న్అవుట్ చేస్తూ, అంటే ఆయన క్రెడిటింగ్ కాదు, ఖచ్చితంగా ఐపాక్ టీం మాత్రమే ఇదంతా చేసింది, ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే క్రెడిట్ మొత్తం కూడా 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఆ హ్యూజ్ మెజారిటీ కావచ్చు, ఆ ట్రెండ్, ఆ వైబ్ కావచ్చు, ఆ ఫ్యాన్ ఊపు కావచ్చు, ఇవన్నీ కూడా ఐపాక్ టీం ద్వారా సాధ్యమని తప్పించి ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు అని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మెజారిటీ సర్వేలు నిజానికి జై కొడుతున్నప్పుడు కూడా కూటమికి కొంత, అంటే అఫ్కోర్స్ అవి జెన్యున్గా చేశారా లేదంటే మ్యానిపులేట్ చేసి పెట్టారా అనేది పక్కన పెట్టినట్లయితే మెజారిటీ సర్వేలు మాత్రం ఖచ్చితంగా కూటమికి వస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో కూడా అప్పటికి కూడా వైఎస్ జగన్ మాత్రం ఎటువంటి కాన్ఫిడెన్స్ లాస్ అవ్వట్లేదు, చాలా కాన్ఫిడెన్స్గా తాను ఏదైతే అనుకున్నారో అది బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతం కంటే ఎక్కువగా మంచి సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చర్చనీయాంశంగా మారింది, చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కువ పోలింగ్ రావడం వల్ల ఒక వాదన బలంగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ప్రభుత్వం దించేందుకే ఈ విధంగా పోలింగ్ ఎక్కువ అయింది, జనాలు ఎగబడి ఓట్లు వేశారు. 2019లో ఏ విధంగా అయితే జనం ఎగబడే ఓట్లు వేశారు, ఈ విధంగా ఈసారి కూడా 2024లో కూడా అదే విధంగా వేశారు. సో ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ వల్ల జగన్ని దించేందుకే ప్రయత్నిస్తారనే ఒక వాదన సర్క్యులేట్ అవుతుంది. పర్టికులర్గా టీడీపీ నేతలు బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన చెప్పేది మాత్రం ఏదైతే అనుకుంటున్నారో స్ట్రిక్ట్గా ఖచ్చితంగా గతం కంటే ఎక్కువగా సాధించబోతున్నాం. ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఊహిస్తున్నాడో వైసీపీకి ఇంతకంటే ఎక్కువ రావు అని ఏదైతే అంటున్నారో దానికంటే ఎక్కువగా సాధిస్తామని కూడా ఆయన బలంగా చెప్పడం జరిగింది. రైట్, ఇది మైండ్ గేమ్లో భాగమా నిజంగా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా, చెప్పబోయేదే జరగబోయేదే చెప్తున్నారా, అంటే ఆయన పాలన మీద ఆయనకి బాగా నమ్మకంగా ఉండి ఖచ్చితంగా ఓట్లు తనకే వేస్తారని చెప్తున్నారా? ఈ వ్యాఖ్యలు, ఈ ప్రశ్నలే ప్రజెంట్ రైట్న ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నారు. డిబేట్లో మనతో పాటుగా వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ నుంచి చంద్రబాబు గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి రజనీ గారు ఉన్నారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఐపాక్ టీంతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. I promise that this results will ensure that the whole country will stand up and look towards Andhra Pradesh. Last time, out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, రైట్, అది చాలా స్పష్టంగా కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ముందుగా వైసీపీ అధినేతే మాట్లాడారు కాబట్టి ఆ పార్టీ వర్షన్ని తెలుసుకుందాం. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. ఎందుకు అంత స్ట్రాంగ్గా, అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే అఫ్కోర్స్ కొన్ని సర్వేలు జాతీయ సర్వేలు అని ఇంతకు ముందు వచ్చాయి, అది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎలక్షన్స్కి ముందు వరకు సర్క్యులేట్ అయ్యాయి. అవన్నీ కూడా కూటమికే మ్యాక్సిమం చేయకొట్టాయి. అవి నిజమని నేను చెప్పట్లేదు, బట్ ఉన్న పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి. సో అటువంటి ఉన్నా కూడా దానికి తగ్గట్టుగానే మెజారిటీ పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ పెరిగింది. ఇంత జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా మీరే కాన్ఫిడెన్స్గా గెలుస్తారు, గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామనేది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ లానే ఉందేమో నారాయణ రెడ్డి గారు?
సిబిఆర్ బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. డిబేట్ లో ఉన్న నా తోటి ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. అన్న, మీరు ఏదైతే ఎన్నికలకు ముందు సర్వేలు వచ్చాయో ఆ సర్వేలన్నీ కూడా 100 సర్వేలు వస్తే 95 సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఎక్కడా కూడా కూటమి నెగ్గుదాదనే సర్వేలు ఎక్కడ కూడా రాదు. విశ్వసనీయమైన స్టాండర్డ్ సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది వాస్తవం. ఇక ఎన్నికలు అయిన తర్వాత సర్వేలు చేయకూడదనేది ఎన్నికల కమిషన్ నిబంధన. రిలీజ్ చేయకూడదని, బయటకు ఒక సర్వే చేసుకున్నా బయటకు రిలీజ్ చేయకూడదని. నేను ఒక విషయం చెప్తున్నా. ఈ రోజుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐపాక్ టీంతో మాట్లాడున్నారో ఆ ఐపాక్ తో మాట్లాడిన టీంతో మాట్లాడిన విషయాలన్నీ కూడా వాస్తవం. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది అతిశయోక్తి కాదు. నెగ్గుతావనే ధీమా, ఒక క్రెడిబుల్ సమాచారం అతని దగ్గర ఉంది ఒకటి. రెండవది, అతని పాలన మీద అతనికి సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ రెండు వెరసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని తెలియజేస్తూ ఉంది అది. ఇక నేను మీకు తెలియచేయవలసింది ఏంటంటే, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గబోతుంది అనేది మీకు నేను వివరంగా ఒక 2-3 minutes లో నేను తెలియచేయగలను. ఈ 2024 ఈ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే 81.6% దగ్గరికి వచ్చింది. అంటే గతంలో కంటే కూడా దగ్గర 2.6% వరకు లేదా 1.6% వరకు పెరిగింది. 2.9 ఈ యొక్క దగ్గరికి సరే. సో ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మీరు ప్రభుత్వ వ్యతిరేకత అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వ అనుకూలత అని నేను అంటున్నాను. ఏ విధంగా అంటే, ఇక్కడ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాలలో పెరిగిందనే వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పేదలు, ఎవరైతే దిగువ మధ్య తరగతి వారు, ఎవరైతే మహిళలు, ఎవరైతే బీసీ ఎస్సీ మైనారిటీలు ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారులు. వారందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని రాత్రి 8, 9, 10 సరే వారు క్యూలో నిలబడి ఓటు హక్కుని వినియోగించుకున్నది వాస్తవం. 2, హైదరాబాద్ కానీ ఇతర ప్రదేశాల నుంచి కోకొల్లలుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. కాబట్టి వారందరూ కూడా యాంటీ గవర్నమెంట్ గా ఓటేయడానికి అనేది కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న దగ్గర నుంచి కూడా హైదరాబాద్ లాంటి పట్టణాలకి ఎవరు వలస ఎక్కువగా పోయారంటే బీసీ సామాజిక వర్గం వారు, ఎస్సీ సామాజిక వర్గం వారు, దిగువ మధ్య తరగతి చెందిన వారు, అగ్ర కులాలలో పేదవారు. వారు మైగ్రేట్ అవ్వారు అక్కడికి. ఎవరైతే మైగ్రేట్ అవ్వారో ఆ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నారాయణ రెడ్డి గారు ఒక్క మాట, మీరు చెప్పిన వాదన అంతా కూడా నేను ఏకీభవిస్తాను సార్. ఆఫ్ కోర్స్ మీరు పార్టీ అధికార పార్టీ కాబట్టి మీరు మీ పార్టీని డిఫెండ్ చేసుకుంటారు, తప్పులేని కాదంటలేదు. ఈవెన్ జగన్ గారు కాన్ఫిడెన్స్గా చెప్పడం కూడా తప్పులేదు అంటున్నాను. కానీ ఏదో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎటువంటిది లేదు అనే వ్యాఖ్యలు మాత్రం చాలా కొంచెం అబ్జెక్షనబుల్గా ఉన్నాయని. ఎందుకంటే 2019 ఎన్నికలు అంత మెజారిటీ రావడానికి కారణం ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అనే మీ పార్టీ నేతలు కూడా చాలామంది చెప్పారు. ఆ నవరత్నాల డిజైన్ కానీ, లేదంటేనో ఏ విధంగా సోషల్ మీడియాలో వైబ్ అవుట్ చేయడం కానీ, వైబ్రెంట్గా వెళ్ళిపోవటం కానీ, ఇదన్నీ కూడా ఆయన థాట్సే. కానీ అటువంటి వ్యక్తిని కాదని ఓన్లీ టీం వల్లే ఇదంతా జరిగిందని చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరమేమో. ఈ ప్రపంచంలో ఏ విజయం కూడా ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు. ఏ విజయం అయినా సరే టీం వర్క్ చేస్తేనే నెగ్గుతారు. 2019లో 3648 కిలోమీటర్ల పాదయాత్ర అనేది విజయంలో 80% భాగస్వామి. ఆయన ఏదైతే పాదయాత్ర చేసి కష్టపడ్డాడో అది 80% విజయానికి కారణమైతే మిగతా 20% 100% ఐపాక్ టీం యొక్క వ్యూహం. సో కాబట్టి ఎట్టి సమయంలో కూడా ఒక వ్యక్తి యొక్క, ఒక పార్టీ యొక్క విజయం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. టీం వర్క్ చేస్తే ప్రశాంత్ కిషోరే కదా నారాయణ రెడ్డి గారు, ఆ టీంకి రథసారథి ప్రశాంత్ కిషోరే కదా, ఆయన వ్యూహాలతోనే కదా ముందుకెళ్ళింది కూడా. ఖచ్చితంగా నేను
ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఆ యొక్క దాన్ని నేను తక్కువ చేసి మాట్లాడను. కానీ 2019లో కేవలం ప్రశాంత్ కిషోర్ వల్ల ఒరిగిపోయింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టము ఉంది, టీం వర్క్ ఉంది, కొద్ది పాత్ర ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారి పాత్ర కొద్దిగా ఉండొచ్చు. కానీ ప్రశాంత్ కిషోర్ పార్టీ అధినేత చేసింది ఏమీ లేదని చాలా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ చేసింది ఏం లేదని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు. అది 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 అబ్జెక్షనబుల్ ఏమనిపిస్తుంది కొన్ని వర్గాలకు. అంటే అది ఏం లేదన్నా. ఇప్పుడు ఒకటి ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నా, ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు ఉపయోగపడ్డాడో ఉపయోగపడలేదనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది తప్ప అబ్జెక్షనబుల్ మీకు మాకు అబ్జెక్షనబుల్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ప్రశాంత్ కిషోర్ గారిని నియమించుకున్నది, ప్రశాంత్ కిషోర్ గారితో ఆ వ్యవహారం చక్కబెట్టింది, ముందుకు నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ క్లోజ్ సర్క్యూట్ లో ఉన్న వారే నడుచుంటారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు 2019లో ఎంతవరకు ఉపయోగపడ్డాడో ఉపయోగపడలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తుంది తప్ప మీరు నేను అబ్జెక్షనబుల్ ఎలాగవుద్ది? అబ్జెక్షనబుల్ వర్గాల్లో నేను లేను, అబ్జెక్షన్ వర్గం మీరు లేరు నేను లేరు అనుకుంటున్నాను. బట్ కొంతమంది ఎందుకంటే ఏదైతే బలంగా జనాల్లోకి అప్పటికే పోయింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించింది, చాలా బెనిఫిట్ అయిందని చాలా టాక్ జరిగింది కాబట్టి అంటున్నాను, అంతేం లేదు. అంటే ప్రశాంత్ కిషోర్ గారు కదన్నా ఒకటేటన్నా 2024 విజయం ఎందుకు తజ్జమన్నానంటే అన్న 2024లో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయండి అన్న, బీసీ ఓట్ బ్యాంక్ చాలా వరకు టర్న్ అయింది వైసీపీ. ఇక ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాల ఓట్ బ్యాంకు గతం కంటే పెరిగింది. ఇక కొద్దిగా నేను వాస్తవం మాట్లాడాలంటే అగ్ర కులాల నుంచి గతంలో కంటే కొంత ఓటు బ్యాంక్ తగ్గుండొచ్చు, కానీ దిగువ మధ్య తరగతిలోను పేద వర్గాలలోను విపరీతంగా ఓట్ బ్యాంకు పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రెండోది ఉద్యోగస్తులు కొంత యాంటీగా చేసింది వాస్తవం, దాంట్లో మళ్ళీ దాన్ని మనం ఏదో డిఫెండ్ చేసుకోవడానికి కూడా లేదు. అయినా 4,30,000 వరకు ఉద్యోగస్తులు ఓట్లు ఉన్నాయంటున్నారు. అందులో 2,30,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగస్తులు ఓట్లు కూడా ఉన్నాయి. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. 4,30,000 కుటుంబాలు ఏదైతే ఉద్యోగస్తుల కుటుంబాలు ఉన్నాయో అందులో 2,30,000 కుటుంబాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో మొత్తం 4,30,000 కూడా పోల్చుకుంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించేవారు ఖచ్చితంగా ఓటర్లు ఉంటారు. ఓటర్ల వల్ల నారాయణ రెడ్డి గారు ఇదే అంశం మీద డిబేట్ కొనసాగిద్దాం. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు రాబోతున్నాయి. విజయంపై రెండు పార్టీలు కూటమి చెందిన కీలక పార్టీలు అదేవిధంగా అధికార వైసీపీ రెండు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐపాక్ టీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, రజనీ గారు ఉన్నారు మనతో పాటు జనసేన నుంచి. రజనీ గారు చాలా స్పష్టంగా స్ట్రాంగ్గా క్లియర్గా వైఎస్ జగన్ అయితే మళ్ళీ వచ్చే అధికారంలోకి వచ్చేది తానే అని, గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉందని చాలా బలంగా చెప్తున్నారు. ఇది ఏమనుకుంటున్నారు? ఈ వర్షన్ని మీరు ఏమనుకుంటున్నారు, ఎలా విశ్లేషిస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సార్, ఒక్క మాట తప్పను మడం తిప్పను అనే వ్యక్తి గతం కంటే ఎక్కువ అన్నాడు. మొన్నటి వరకు ఏం చెప్పారండి? వై నాట్ 175 అన్నారు. గతం కంటే ఎక్కువ అంటే 151కి మించి ఒకటి వస్తుందేమో, 152 అని అనుకుందాం సరదాగా. 170 కూడా అవుతుంది కదా. గతం కంటే ఎక్కువ అంటే 175 కూడా అవ్వచ్చు. అదే డైరెక్ట్ గా 175 చెప్పే ధైర్యాన్ని కోల్పోయారు అనేది ఫస్ట్ పాయింట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నట్టుగా మేము మీకు పాయింట్ చెప్తున్నాం. అండ్ దెన్ మోర్ ఓవర్ ఇన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రెస్ మీట్లు ఈ ఐపాక్ టీం వాళ్ళని వెలుగులోకి తీసుకురాలి. ఇప్పుడు ఎందుకు తెస్తున్నారంటే ఆయన లండన్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వైజాగ్ లో రియల్ ఎస్టేట్ మొత్తం డల్ అయిపోయింది, పడిపోయింది. వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదిగో ముఖ్యమంత్రి ఇల్లు అక్కడే, ఋషికొండ విల్లా. ఇదిగో ఈ భూమిక మొన్నటి దాకా 1,00,000, ఇప్పుడు 2 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు. ఇంత దారుణంగా రియల్ ఎస్టేట్ పెంచుకుంటూ వచ్చి ఈరోజు జనాల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులకి కొని, అది రైతుల దగ్గర నుంచి 10 లక్షల భూమిని బెదిరించి భయపెట్టి 5-6 లక్షలకి తీసుకున్నారేమో సార్ పాపం రియల్ ఎస్టేట్ వాళ్ళు, అది కూడా వైసీపీ కార్యక్రమం. ఇప్పుడు ఏకంగా దాన్ని 5 కోట్లకు అమ్ముడుకు పోతుందనే టైంలో మొత్తం భూమి పడిపోయింది. అమరావతి భూములకి రెక్కలు వచ్చినాయి, వైజాగ్ భూములకి రక్షణ వచ్చిందండి. బాగా మంచి ప్రొడక్షన్ వచ్చింది. ఎందుకంటే
కబ్జాలు లేకపోతే ల్యాండ్ మాఫియాలు చేస్తున్నటువంటి వైసీపీ గూండాలు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నాం, పార్టీని నమ్ముకొని మీ ప్రమాణ స్వీకారం ఇక్కడేనంటే పార్టీకి ఎంతో పండించాను, నోరు తెరిచి నిజం చెప్పమంటారా? రే వైజాగ్ లో ఒక ఎంఆర్ఓ చంపేసినారు. అదే రకంగా ఎంపీని కిడ్నాప్ చేశారు. ఏంటి బాబు ఈ భూముల కథ అంటూ వెళ్తే దస్పల్లా భూములు, సింహాచలం భూములు, అక్కడ ఉండే పరిసర ప్రాంతాల భూములు మొత్తం మాఫియా. రియల్ ఎస్టేట్ కోసం మాత్రం ఈ సర్వే వాళ్ళు చెప్పారండి. అదంతా నమ్మకండి, కూటమి రాదు, మనమే వస్తున్నాము, రియల్ ఎస్టేట్ అలాగే ఉంచండి, నేను 1వ తారీఖు రిటర్న్ వచ్చేస్తా అని భరోసా ఇస్తే తప్ప ఇక్కడ వైసీపీ కార్యకర్తలు మనుగడ పెట్టలేరండి. లేకపోతే ప్రతి ఒక్కరు ఐపీ పెట్టడానికి సిద్ధమైపోయారు. ఐపీ ఎలా పెట్టాలండి అంటూ అడ్వకేట్లను ప్రొసీజర్ అడుగుతున్నారు. వై? బికాజ్ చాలా వరకు రియల్ ఎస్టేట్ చేసేస్తారండి. ఈరోజు రాజధాని భూముల్ని నేను ఇంకా గొప్పగా డెవలప్ చేస్తానంటూ అసెంబ్లీ ప్రామాణికంగా ప్రమాణం చేసినటువంటి గౌరవ అప్పట్లో ఎమ్మెల్యే, ఇప్పట్లో మన ముఖ్యమంత్రి ఈ రోజు వచ్చాక ఒక్క ఇటుక మీద బొచ్చడు భారతీయ సిమెంట్ ఎందుకు వేయలేదు ముఖ్యమంత్రి గారు? భూములు ఇచ్చిన రైతుల ముఖ్యమంత్రి గారు, మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే. ఏంటి ఈసీఆర్డీఏ చట్టం? ఇంతవరకు భూములు ఇచ్చిన రైతులకి కౌలు వేయి. కరోనా టైంలో ప్రాణాలకి తెగించి పనిచేసిన ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలకి జీతాలు ఇవ్వాల. 10 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదంటూ నేనే స్వయంగా కోర్టులో కేసు వేస్తే ఉద్యోగాలు తీసేసి, కానీ కరోనా టైంలో పథకాలు మాత్రం ఇచ్చారు జగనన్న అని చెప్తారు. ఎంతమందికి ఇచ్చారు? ఆ టైంలో ఒక ఎలక్షన్ కమిషనర్ని కూడా తీసుకొచ్చే పదవి కుదిచ్చేస్తాను, చెన్నై నుంచి ఒక అతన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను, ఇంపోర్ట్ చేస్తానంటూ పిచ్చి మాటలు. రజనీ గారు ఏదైతే మీ పార్టీ టీడీ మీ అలయన్స్లో బిగ్ పార్ట్నర్గా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేషనల్ ఛానల్తో ఏమన్నారంటే కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది అని అన్నారు. అఫ్ కోర్స్ ఆయన కాన్ఫిడెన్స్ అయింది, వైఎస్ జగన్ కాన్ఫిడెన్స్, వైసీపీ అధినేత కాన్ఫిడెన్స్ అయింది. సో మీదే జరుగుతుందని అనుకోలేదు కదా, కూటమి చెప్పిందే జరుగుతుందని అనుకోలేం కదా. అట్లనే మేబీ ఈయన కూడా ఇలా అని ఉండొచ్చు కదా. అఫ్ కోర్స్ అనొచ్చండి, అది ఎవరి ధైర్యం వాళ్ళది. యుద్ధానికి వెళ్లే ప్రతి ఒక్కడు నేనే గెలవాలి అంటూ వీరోచిత తిలకాలు దిద్దుకునే వస్తాడండి. అందరూ ఒకేలాగా వస్తాం. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేస్తారు చూడండి, స్కూల్ టీచర్లు ఏదైతే మాట ఇచ్చి మడం తప్పనంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని దాన్ని మించిన మొగుళ్ళు లాంటిది జిపిఎస్ విధానాన్ని తెస్తే ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ ఓట్లు ప్రభుత్వాన్ని మార్చేంత ఎఫెక్ట్ చూపించు కదండి. వాళ్ళ ఓట్లు మీరు అన్నట్టుగా 100% చూపిస్తుందండి. 4 లక్షల ఓట్లు, 4.5 లక్షలు, దాని వల్ల మొత్తం స్టేట్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఓట్లు వేసుకోవడమే కాదండి, ఓట్లని ప్రభావితం చేయగల దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్. పెన్ డౌన్ అందంటే ప్రభుత్వం పడిపోయినట్టేనండి. మీరు ఆ పాయింట్ ని చాలా ఇంపార్టెంట్ గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే తాడేపల్లి ముట్టడి చేసినప్పుడు స్కూల్ టీచర్లని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు పోలీస్ ఆఫీసర్లండి గొడవ పడి పోట్లాడి వాళ్ళ విలువైన ఓటును సద్వినియోగం చేసుకున్న వీడియో మీరు చూడలేదా అండి? పోలీసులు అంటే మాకు ఇప్పటి వరకు శత్రులే, కానీ ఓటేసి మేం కూడా మీకు మిత్రులమే, రక్షక భటులమే, మా కర్మ బాగోక ఈ రోజు ఒక ప్రజా ప్రతినిధి చెప్పిన కాదు రజనీ గారు, వాళ్ళు వేసిన ఓట్లు మీరు చూడలేదు. వాళ్ళు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిపోయి ఒక అడ్డు ఉంటుంది కాబట్టి వాళ్ళు మీట నొక్కుతారు. అది మీకు తెలియదు. మీరు తెలియపోయినా మాకేసారని అంత కాన్ఫిడెన్స్ చెప్పడం అనేది కొంత నమ్మశక్యం కాదేమో. సార్ ఒక మెసేజ్ మాత్రం దయచేసి ఈ రోజు బయటకు తీసుకెళ్ళకండి సార్. ఎందుకంటే ఈ రోజు గెలుపు ఎవరిదైనా కావచ్చు సార్, అఫ్ కోర్స్ గెలుపు ఎవరిదైనా కావచ్చు. ఈ రోజు ఎంత వ్యతిరేకత ఉంది అంటే ప్రాణాలకు తెగించి మాచర్లలో ఓట్లు వేయడానికి వచ్చారండి. వలస వెళ్ళిపోయిన ప్రజలు పోతే పోయిన ప్రాణాలు, ఈ ప్రభుత్వాన్ని మేము మారుస్తామని ఓట్లు వేయడానికి వచ్చారు. 2-3 లక్షలు ఖర్చులు పెట్టుకుని అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని కుటుంబం మొత్తాన్ని తీసుకొని వచ్చి ఓట్లు వేసిన ప్రజలు ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి పొంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ రోజు ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈ రోజు విదేశీ విద్య ద్వారా ఉన్నటువంటి విదేశీల్లో భారతీయులు అందరూ తరలి వచ్చింది ఈ ప్రభుత్వాన్ని మార్చడానికే. ఓట్ బ్యాంకింగ్ పెరిగిందంటేనే ప్రభుత్వం మారుతుందన్న కనీసం అదన్న మీకు ఐడియా ఉందా? ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుందంటే ప్రభుత్వం మార్చడానికేనన్న విషయం అన్న కనీసం తెలుసా? అంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండొచ్చండి. మీ అనలిస్ట్ గా మీరు ఒక్క మెసేజ్ ఇవ్వండి, ఎక్కువ ఓటింగ్ పోలింగ్ అయిందంటేనే ప్రభుత్వం మార్చడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. అలయన్స్ పార్ట్నర్ టీడీపీ నేత చిన్నబాబు గారు ఓటింగ్ పోల్ పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన ఖచ్చితంగా అది
ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని పడగొట్టడానికి అని ఫిక్స్ అవ్వాల్సిందేనా? అటువంటి పరిస్థితి నిజంగా ఉందంటారా? ముందుగా బీఆర్కే ఛానల్ కూడా నమస్కారం. అదేవిధంగా నాతోటి సహకార ప్యానల్ పాల్గొన్న సభ్యులందరూ నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. వాతావరణం ముగిసిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది. ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మాండ నమ్మకంతో ఉన్నారు. ఈరోజు కరెక్ట్గా ఇంకొక 15 రోజుల్లో, ఒక 2 వారాల మీద ఇంకో 2 రోజులు వేస్తే 4వ తేదీ కొత్త ప్రభుత్వం రాబోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఆల్మోస్ట్ డే 1 నుంచి కూడా దాదాపుగా ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఏ సర్వే తీసుకున్నా కూడా అందరూ కూడా ప్రజలు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మనము సంఖ్యల ప్రకారం చెప్తున్నాం అంటే 39.97% అంటే ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ గా తీసుకుంటే 40% ఓట్ బ్యాంక్ తో తెలుగుదేశం పార్టీ 2019లో 23 సీట్లకు వచ్చింది. 51% తెలుగుదేశం మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 150కి వచ్చారు. ఇప్పుడు జనసేనకి 7% ఓట్ బ్యాంక్, అంటే ఇప్పుడు 40%, 47% తెలుగుదేశం, మరి జనసేన కలిపితే, అదేవిధంగా బీజేపీకి 1%, 1.5% తీసుకుంటే ఆల్మోస్ట్ 48.5% మనము ఎన్డీఏ కూటమి చేసుకోగలిగినాం. మరి కేవలం ఇంకా ఎంత గ్యాప్ ఉండే మిగతా ఇండిపెండెంట్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఇండిపెండెన్స్ కానీ తీసుకుంటే కూడా 2-3% డస్ట్బిన్లకు పోయినా కూడా మరి ఏదైనా అంటే మరి అనొచ్చు ఆ పదము వాళ్ళ ఓటుకు పడినా కూడా ఎందుకు సంఖ్యాపరంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 130 నుంచి 140 సీట్లని ఇస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు 175 అనే మాట దగ్గర నుంచి కూడా మెరుగుపడతాం, చూస్తాం. మేము ఖచ్చితంగా ఈరోజు 9వ తారీఖు 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లకి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందని, లేదా 11వ తేదీ కూడా చేయబోతామని మేము ఒక ఆశాభావంగా ప్రజలకు పోతున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లై అయిపోతున్నారు కాబట్టి, ఈ దేశం వదిలి, ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఇక మళ్ళీ వస్తారని చెప్పారు ఏర్పడిపోతుంది కాబట్టి చంద్రబాబు గారు ఆయన వెళ్ళి అక్కడ 1వ తారీఖులో వచ్చేస్తారు. మళ్ళీ అంటే ఎలక్షన్ కౌంటింగ్ 2 రోజుల ముందే వచ్చేస్తారు ఆయన. లేదా వచ్చినప్పుడు మరి ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ మాట తీసుకుందాం. యాజ్ ఆన్ టుడే రేపు ఈ రోజు 16, 17వ తారీఖు ఏం జరుగుతుందంటే ఈ వాంట్ టు ఫ్లై అనమాట. మరి ఒక చిన్న విషయం ఏంటంటే తల్లిదండ్రులను చూడడానికి బిడ్డలు రారు, తల్లిదండ్రులు బిడ్డల దగ్గరకు పోతారు. ఈయన మాత్రం ఏం పని చేయాలన్నా పులివెందులకు పోయి పులివెందుల వైఎస్ఆర్ సమాధి కాడ చేస్తాడు. అంటే ఈయన మాత్రం తల్లిదండ్రుల సమాధికో తల్లిదండ్రులకు పోతాడు, ఆయనే బిడ్డలు మాత్రం ఆయన దగ్గర రారు. మరి మొన్న కూడా వాళ్ళు ఓటు వేసానికి వచ్చారని చెప్పారు, అది నాకు కరెక్ట్గా నేను చూడలేదు. మరి బిడ్డలు కూడా వచ్చి ఓటు వేస్తారు. మరి ఇంత ఈ స్పాన్ ఆఫ్ 2-3 రోజుల్లో ఎందుకు పోతారు? మరి నేనైతే ఆ ఫోటో కానీ ఎక్కడ నా దగ్గర ఆ సమాచారం లేదు, నేను వేగంగా చెప్పలేకపోతాను. బట్ పిల్లలు ఇద్దరు కూడా వచ్చి, వర్షితారెడ్డి ఇద్దరు వచ్చి కూడా పులివెందుల్లో తండ్రికి ఓటు వేసినారని, బాబాయ్ ఓటు వేసినారని కూడా నేను సోషల్ మీడియా చూశాను. కాబట్టి ఆ ఫోటోలు అయితే చూడలేదు. మరి 2 రోజుల్లో బిడ్డలు చూడడానికి ఎందుకు మరి యూరోప్ పోతున్నారు? మరి వీళ్ళ నమ్ముకున్న క్యాడరు ఇంతమంది ఉన్నారు రాష్ట్రంలో, పల్నాడు, తిరుపతి, మరి అన్ని చోట్ల ఈ రోజు తాడిపత్రి అల్లాడిపోతున్నారు. చంద్రబాబు గారు సరే మీ వాదనే కాసేపు చంద్రబాబు గారు మీ వాదనే కాసేపు కరెక్ట్ అనుకుందాం. సరే లండన్కి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు? సరే వాళ్ళ పిల్లల్ని కలవాలనుకుంటే వెకేషన్ ఫ్యామిలీ టూర్ అనుకుంటే వాళ్ళు ఇక్కడికే వచ్చారు, ఓటేశారు, వాళ్ళని కలిసేశారు. అయినప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు? మరి మీరేమనుకుంటున్నారు? అదే కదా నేను మా సస్పెక్టెడ్ ఏంటంటే అక్కడ సిబిఐ కోర్టులో చేసిందంటే నా పిల్లలు చూడాలి అన్నాడు. కోర్టు వారు కూడా ఏంటంటే ఈ క్లిప్పింగ్స్ కానీ తీసుకొని, అయ్యా నిన్న కదా నీ బిడ్డలు వచ్చారు, ఓటేసి పోయినారు కదా, ఎందుకు చూడాలి? మరి ఎప్పుడు తల్లిదండ్రులు బిడ్డలే పోయి చూస్తారా? మొన్న కూడా పోయి వచ్చారు కదా. చంద్రబాబు నాయుడిని రిమాండ్కి ఆ రోజు అరెస్ట్ అయిన రోజు రాత్రి 1 గంటకి ఆయన స్పెషల్ ఫ్లైట్ వెళ్ళాడు. 1,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఈ రోజు మళ్ళీ ఆయన స్పెషల్ ఫ్లైట్ ఎందుకు పోతున్నాడు? రేపు ప్రయాణం అవుతున్నాడు. తిరిగి నేను రాడనే నేను అంటున్నాను. అక్కడ సిక్కవచ్చు, ఇబ్బంది పడవచ్చు, ఏదైనా ప్రమాదం జరగచ్చు, బాత్రూమ్ పడిపోవచ్చు, అక్కడ హాస్పిటల్ అవ్వచ్చు. నాకు తెలిసిన వరకు సమాచారము ఆయన 4వ తేదీ వరకు రాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల్లో 3 నెలల తర్వాత ఆయన రావచ్చు, మళ్ళీ కూడా ఏదో నిర్ణయం తీసుకోవచ్చు. మా సస్పెక్టెడ్ ఏంటంటే
మేము ఆధారం అంటే నీ బిడ్డలు నిన్న వచ్చి ఇంత ఓటేశారు, అది మనకి సోషల్ మీడియా చూస్తున్నాము. సరే, ఎప్పుడు మొన్న కూడా మీరు ఆల్మోస్ట్ సెప్టెంబర్ లో మీరు వెళ్ళి మీ బిడ్డలు చూసి వచ్చారు. రైట్ చంద్రబాబు గారు ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అంటే మీ బిడ్డల మీద సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఇంకో పాయింట్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఇంకో పాయింట్ 2019 ఎన్నికల సమయంలో వాళ్ళకి అంత ఫలితం, అంత మెజారిటీ రావడానికి 130. లిసన్ టు మై పాయింట్. నా పాయింట్ ఏంటంటే 2019 ఎన్నికల్లో అంత మెజారిటీ రావడానికి ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు అన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది వైఎస్ జగన్. ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? సరే, ఇప్పుడు వీళ్ళ మనస్తత్వం ఏంటంటే డే 1 నుంచి కూడా చూడండి, సిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పటి నుంచి సుబ్బన్న దగ్గర నుంచి తీసుకోండి. ఈరోజు ఆయన సుబ్బన్న అయ్యి ఆ సుబ్బన్న ఎటుపోయాడో తెలియదు. చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు ఏమైనారు, తర్వాత ఒక్కొక్కరి నుంచి తీసుకుంటా, తల్లి చెల్లి దగ్గర తీసుకోండి. అవసరం ఉంటే హక్కుని చేర్చుకుంటా, అవసరం అయిపోతే పక్కకు దోసేస్తారు. ఈ రోజు ఆయన ఓటమి దగ్గరగా వచ్చింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా మీకు పదే చెప్పాడు, ఇక మీరు గెలవలేరండి, ప్రజల వ్యతిరేకత వచ్చింది, మీరు యంగ్స్టర్ అని కొంత చేయగలుగుతారని ప్రజలు నమ్మారు, అవి మీరు చేయలేకపోయినారు, అరాచకాలు చూసుకున్నారు, వ్యక్తిగత కక్షతో మీరు ముందుకు పోయారు తప్ప పరిపాలన చేయలేకపోయినారు. కాబట్టి మీటర్ నొక్కేదానికి మీరు ఎందుకండి? మీకు అంతమంది ఐఏఎస్లు, అంతమంది మీకు సలహాదారులు ఎందుకండి? సజ్జల రామకృష్ణ సాక్ష్యంలో ఎందుకండి? మరి ఆ మీటర్ నొక్కేదానికి ఆయన ఎందుకు సలహా కోసం 6 లక్షలు 7 లక్షలు జీతాలు, క్యాబినెట్ ర్యాంకులు, గన్మ్యాను, పెన్మ్యాను ఎందుకు? మరి అంతా మరి ఐఏఎస్ అంతా రిజైన్ చేసి ఇంటికి వెళ్ళని చెప్పండి. మరి పరిపాలన సాగించేది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు మరి వాళ్ళ రాష్ట్రంలో లేరా? సాక్షిలో పనిచేసే గుమ్మస్తాను తీసుకొచ్చి లక్షలు తీసుకొచ్చి పెట్టుకున్నారు. పర్టికులర్గా కడప జిల్లాకు సంబంధించి ఆయన బంధువులే చాలా మంది, వాళ్ళ అర్హత ఉందో లేదో తెలియదు, వాళ్ళు చదువుకున్నారో లేదో తెలియదు, వాళ్ళంతా క్యాబినెట్ ర్యాంకు ప్రత్యేక హోదాల్లో ఉంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళు, సంగీతానికి సలహా ఇస్తారు, ఆయన నిద్రపోవడానికి సలహా ఇస్తారు. మరి రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ మరి ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? పరిపాలన సాగించాల్సిన పరిపాలన సామర్థ్యం కలిగిన ఐఏఎస్లు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? సజ్జల రామకృష్ణ మీద పరిగెత్తా వచ్చేస్తాడు. మరి సజ్జల రామకృష్ణ ఏం చదువుకున్నాడు? ఆయన మరి ఆయన సాక్షిలో ఎంప్లాయీగా మొదలు పెట్టాడు. ఈరోజు అటువంటి వ్యక్తికి ఇచ్చిన ప్రయారిటీ. అట్లా వీళ్ళు ఖచ్చితంగా అవసరం కోసం ఎవరైనా తీసుకుంటారు. పీకే కూడా వాస్తవాలకు దగ్గరకు వచ్చేసాడు. ఆయన మీరు గెలవరని చెప్పారు కాబట్టి ఆయన చంపలేరు, కాబట్టి చంపితే ఆయన చంపలేరు, కాబట్టి పీకేని చంపలేరు, కాబట్టి రైట్ ఆయన చంపిన పెద్ద పీకే గాని చంపిన పెద్ద ప్రయోజనం ఉండదు, కాబట్టి ఆయన ప్రాణాలతో బయట పోయినాడు. అదే గాని పీకే గాని ఖచ్చితంగా గాని ఎలక్షన్ కి ఒక నెల ముందో కానీ చెప్పింటే పీకే అమరుడైపోయి ఉంటాడు. అమరుడైపోయి ఆయన ఫోటోలో ఈ పాయింట్ మీద వైసీపీ రియాక్షన్ తెలుసుకుందాం. ఈ పాయింట్ మీద నారాయణ రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన తెచ్చాడు కాబట్టి నేను ఈ పాయింట్కి వచ్చి అడుగుతున్నాను. నారాయణ రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ గారి ప్రస్తావన మీ పార్టీ అధినేత ఆ మీటింగ్లో తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఆయన టేకప్ చేసిన ఏ రాష్ట్రమైనా సరే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్, ఏదో 1-2 మినహాయించి ఆల్మోస్ట్ అన్ని చోట్ల సక్సెస్ 85% ఆయనకి యాక్యురసీ ఉంది ఆయన చేసిన ప్లానింగ్లో. సో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అంటే ఎన్నికలకి 2-3 రోజుల ముందు ఖచ్చితంగా ఘోర పరాజయాన్ని జగన్ చవి చూడబోతున్నారు అనేది. ఆ మాటలు నమ్మలేమా మనం? ఎందుకంటే ఆయన చాలా వీటి పట్ల బాగా అవగాహన ఉన్న వ్యక్తి, పర్టికులర్గా ఈ పొలిటికల్ సర్వేల మీద. నమ్మలేమన్నా. ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ రాదు అని చెప్పాడు, బీజేపీ వస్తుందని చెప్పాడు. ఆయన తెలంగాణలో కాంగ్రెస్ రాదని చెప్పాడు, అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చింది. అన్ని ఆయన ఏదో జ్యోతిష్య శాస్త్రం చదివి ఏదో చిలక జ్యోతిష్యం చెప్తానంటే కుదరదు కదన్నా. చిలక జ్యోతిష్యం చెప్తే నమ్మే రోజులు కాదన్నా. ఇప్పుడు తెలుగుదేశం సోదరులు మాట్లాడుతూ ఆయన ఇప్పుడు లండన్ వెళ్తున్నాడు, వస్తాడో రాడో, అక్కడ పడిపోతాడో, లేకపోతే హాస్పిటల్ ఇస్తే అది అలాంటి మాటలు మాట్లాడకూడదు డిబేట్ లో. ఇప్పుడు సరే ఒకటండి, పిల్లలు చూడాలి, పిల్లలు నేను వచ్చారు మాట్లాడి నేను మాట్లాడలేదు, నేను అసలు మీకు అడ్డు తగలేదు, అంటే ఏం మాట్లాడి అడ్డు తగలేదు, మాట్లాడకండి మీరు ఏది అవాస్తవమా అని నేను మాట్లాడను. అది ఎందుకంటే డిబేట్ లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలని ఏమనుకోకండి దయవచ్చి. మనకి పెట్టిన టాపిక్ ఏంటి? మీరు అక్కడ పడిపోతాడు, రాడు, మనం ఏమన్నా భవిష్యత్తుని మీరు ఏమన్నా కలగంటున్నారు ఏమన్నా, అది తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గురించి మనం అన్న మిమ్మల్ని ఎలా అన్నా నేను ఏమనుకోండి, మనం చాలా ఎందుకంటే మనం డిబేట్ చేస్తామంటే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది మన టీవీలో మనం వీక్షిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మన క్యారెక్టర్ మన జ్ఞానాన్ని అంచనా వేస్తూ ఉంటారు.
ఇప్పుడు అది తప్పన్నా. ఇంకో మాట ఏమండి, చెప్పారు మీరు నేను ఆ సలహాదారుల గురించి మీరు నేను మాట్లాడారు. అమెరికాకి వెళ్ళాలంటే అన్న, 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 వన్ నేను- వన్ నేను బై ఒక వన్ మాట- మాట్లాడండి, నేను ఇద్దరు ఒక ఒకేసారి మాట- మాట్లాడద్దు అన్న, అన్న, ప్లీజ్. ఒక మాట, అంటే ఒక మాట. ఒకటండి, నేను మీకు అడిగి తగలేదు, మీరు మీరు చిన్నబాబు గారు సహకరించాలి ప్లీజ్. చిన్నబాబు గారు ప్లీజ్, నారాయణ రెడ్డి గారిని మాట్లాడివ్వండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. చిన్న మాట చెప్పి నేను క్లోజ్ లేదు, చేస్తాను. మీరు అసలు మీరు 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 ఎన్ని ఫారిన్ మా- మీరు పోవాలన్నా ఎన్ని పెద్ద మాటలు నేను మాట్లాడి ఫారిన్ నేను మాట్లాడలేదు. మీరు ఎన్ని పెద్ద మాటలు మాట్లాడి నేను మాట్లాడలేదు. ఎందుకంటే అంటే నేను నాకు విద్యత, నాకు రాలేరు. నాకు సంస్కారం. నేను డిబేట్ చేస్తున్నప్పుడు ఒకరు మాట్లాడుతున్న మధ్య అడ్డు తగలకూడదని రాలేరు ఇక రాలేరు మాట్లాడకూడదు. అనేది దయవుంచి మాట్లాడద్దు అంటే మీరు ఫారిన్ పోవాలన్నా నేను ఫారిన్ పోవాలన్నా వీసా ఉంటే మనకి పాస్పోర్ట్ మనం వెళ్ళిపోతాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకో చెప్పాలి. చిన్నబాబు గారు మీ సిగ్నల్ లాస్ అవుతుంది, వాయిస్ సరిగా లేదు, క్లారిటీ లేదు, కొంచెం సెట్ చేసుకోండి, ప్రాపర్గా ఫోన్ పెట్టుకోండి. ఎన్నికల ఫలితాలపై తొలిసారి వైఎస్ జగన్ స్పందించారు. చాలా కాన్ఫిడెన్స్గా, స్ట్రాంగ్గా తామే గెలవబోతున్నట్టుగా, గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నట్టుగా చాలా కీ కామెంట్స్ చేయడం జరిగింది ఐపాక్ టీం సమావేశంలో. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. నారాయణ రెడ్డి గారు, ఇందాక మీరు ఏదో చెప్తూ ఉన్నారు. నారాయణ రెడ్డి గారు. అన్న మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఏదో మాట్లాడాడు. సాక్షి పత్రికలో ఉన్నారు. సాక్షి పత్రికలో ఆయన ఎడిటర్, సాక్షి పత్రికను నడిపిన ఒక అనుభవశాలి. చంద్రబాబు నాయుడు గారి లాగా స్టాక్ బ్రోకరింగ్లు కుంభకోణంలో ప్రధాన ముద్దాయిన కుటుంబరావు అనేవాడిని తీసుకొచ్చి ప్రణాళికా సంఘం చైర్మన్ గా నియమించేంత నీచమైన స్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. అలాంటి కుంభకోణాల్లో ఇరుక్కున్న కుటుంబరావు అనే అతన్ని తీసుకొచ్చి ఈ ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా పెట్టారు కదా ఆయన. మరి ఆ ఫైనాన్స్ కి అలాంటి వాడిని పెడితేకే 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసే దానికి చెప్పటికి 100 కోట్ల రూపాయలు మిగిల్చిన గనుడు కుటుంబరావు గారి యొక్క సలహాదారులో ఇది చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క ఈనాడు ఏదైతే తెలుగుదేశం గెజిట్ పత్రిక ఉందో ఆ పత్రిక 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది. అంటే 100 కోట్లు మిగిల్చాడంటే చంద్రబాబు నాయుడికి సలహాదారుడు ఎవడంటే కుటుంబరావు. గుర్తుపెట్టుకుని ఏదో మనం విమర్శ చేసేయడం కాదు. అంతేకాకుండా ఇలాంటి సలహాదారులను పెట్టుకోవడం వల్ల వినన్నా పూర్తి చేయనియండి. ఇలాంటి సలహాదారులను పెట్టుకోవడం వల్లేనా ఏది వాటర్ పక్క నుంచి కారుపోతూ ఉన్న సచివాలయాలు నిర్మాణం చేయడం, 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సచివాలయం ఈ యొక్క రాజధాని నిర్మాణానికి ఇస్తే తాత్కాలిక రాజధాని భవనాలు, తాత్కాలిక హైకోర్టు భవనాలు నిర్మించి ఎంత కమిషన్లు కొట్టేశారన్నా కుటుంబరావు సలహాదారుల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి రేపు చంద్రబాబు నాయుడు బయటకు పోవాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకోవాలన్నా, చంద్రబాబు నాయుడు బయటకు పోవాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలన్నది. కాబట్టి రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్న వాయిస్ కట్ అవుతుందన్న. చంద్రబాబు గారు మీ వాయిస్ క్లారిటీ లేదు. మేబీ సిగ్నల్ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? మీరు ఇప్పుడు తప్పు జరిగి ఉండి ఇప్పుడు ఎంతో మంది మీరు జైల్లో పెట్టారు, ఎంతో మంది అక్రమ అరెస్టులు చేయించారు. మరి ఏది ఒక దాంట్లో సాక్ష్యం లేదు, ఒక దాంట్లో ప్రూఫ్ లేదనమాట. కేవలం ఒక రాజకీయ కక్షతో కుట్రతో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరిని అరెస్ట్ చేశారు. ఒక దాంట్లో కూడా కేసులో ఇంతవరకు శిక్ష పడదా? అన్ని అక్రమ అరెస్టులే కదా. మరి కుటుంబరావు విషయంలో మీరు నిజంగా తప్పు జరిగి ఉంటే మీరు అడిగినట్టుగా మరి ఎందుకు మీరు చర్య తీసుకోలేకపోయినారు? నింద కోసమేనా? నింద వేసే ఆయన మసిపూసేశారు తప్ప. మరి ఈ రోజు అన్న కుటుంబరావు కుంభకోణంలో ఉన్నది నేను చెప్తున్నా, ప్రపంచం అంతా చెప్తున్న మాట అది. మీరు అన్యాయం సాధించారు కదా, దాని గురించి నేను ప్రత్యేకంగా నేను ఏమైనా క్రియేటర్ అనుకున్నావా? నేను ఏమైనా క్రియేటర్ అనుకున్నావా? అది ఆల్రెడీ నారాయణ రెడ్డి గారు చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు మరి కుటుంబరావు విషయంలో మరి కుటుంబరావు విషయంలో తప్పు చర్యలు ఎందుకు తీసుకోలేదు? పాయింట్ వ్యాలిడ్ పాయింటే, చంద్రబాబు గారు చెప్తున్న ఒక వ్యాలిడ్ పాయింటే. అదే నిజమైతే కుటుంబరావు మీద అన్ని ఆరోపణలు ఉండుంటే, ఆ విధంగా 52 రోజులు అనైతికంగా పనిచేసి ఉంటే మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు? కుటుంబరావు రాజకీయ నాయకుడు కాదు కదా, మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రతి ఒక్కరిని మీరు తరుముకున్నారు 5 సంవత్సరాల్లో. కార్యకర్తల్ని అందరినీ అందరూ మేము జైలుకు పోయిన వాళ్ళమే, అందరూ కోర్టులు తిరిగే వాళ్ళమే అక్రమ కేసుల్లో 5 ఏళ్లలో. రాజకీయాల్లో 1952 నుంచి ఒకరో ఇద్దరు రాజకీయాలు జైలు. ఈ 2019 నుంచి 2024 తెలుగుదేశం పార్టీ వాళ్ళే జైలుకు పోయించాం.
తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 వరకు మరి గవర్నమెంట్ తీసుకున్న కుటుంబరావు నిర్ణయాల మీద మీరు ఎన్ని కేసులు కుటుంబరావు గారు వేశారన్నా ఎందుకు పరిపాలన తప్పు జరగకుండా? చేస్తున్నారు? మీరు ఎన్ని వేల కేసులు వేశారన్నా కాదండి. పరిపాలన జరగకుండా? మరి కేవలం పేద ప్రజలకి మీరు ఎందుకు దానికన్నీ మీరు రివోక్ ఇళ్ల చేసుకున్నారు? స్థలాల మీద కేసులు, పెన్షన్ల మీద కేసులు, ఆసరా మీద కేసులు, మరి ప్రతి మీరు సంక్షేమ పథకం మీద కేసులు, అసెంబ్లీ ప్రతి దాని మీద అసెంబ్లీ కోర్టుకు 5 ఏళ్ళు పోవడమే. ఎక్కడ చేశారు? ప్రతి దానికి అసెంబ్లీ కోర్టుకు 5 ఏళ్ళు పోవడమే. ఎక్కడ రన్ చేశారు? కాదండి, మేము అసెంబ్లీ 5 ఏళ్ళు మీరు ఎక్కడ రన్ చేశారు? అమరావతిలో రన్ చేయలేదా? ఈరోజు జగన్మోహన్ అనేక సార్లు హైకోర్టు ఎక్కడ ఉన్నది, ఆయన ఎక్కడ ఉన్నాడు? అసెంబ్లీలో వచ్చి హేళనగా మాట్లాడినప్పుడు ఎక్కడ ఆ స్థలము? అమరావతిలో చంద్రబాబు గారు నిర్మించిందే కదా. శాసన మండలి కానీ, శాసనసభ కానీ, హైకోర్టు, ఆ 3 మీకు కనపడలేదా? మీరు 5 ఏళ్ళు పరిపాలన సాగించింది అక్కడే కదా. ఎన్నో సభలు, ఎన్నో తీర్మానాలు చేసి మరి ఫస్ట్ ప్రజావేదిక కూల్చింది కూడా అక్కడి నుంచే కదా. మీరు ప్రజల డబ్బులతో మీరు నిజంగా దాన్ని డెవలప్ చేయాలి కానీ పేరు మార్చి ఏదో ఒక హాస్పిటల్లో పాటు చేసింటే నిజంగా ఉపయోగపడేది కదా. ప్రజావేదికను కూల్చి ప్రజాదానాన్ని నష్టపరిచిన దగ్గర నుంచి ఈ రోజు 1,40,00,000 రూపాయలు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్ లో అమెరికాకి యూరోప్ టూర్ పోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని నష్టం చేశాడు. మరి నిన్న ఎలక్షన్ ముందు రోజు కూడా అయ్యో మాకు 14 కోట్లు రిలీజ్ చేసి జగన్ ఆసరా ఇచ్చేస్తాం, మరి ఎందుకు దాని నుంచి మాట్లాడటం లేదు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లెక్క రాశారు. చంద్రబాబు నాయుడు మీరు గారిని- కేవలం కాలయాపనతో చంద్రబాబు నాయుడు గారిని చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సదస్సుకు పిలకపోయినా గవర్నమెంట్ సొమ్ము ఇచ్చుకుని ఎన్నిసార్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు పోలేదన్నా? ఎంత ప్రజాధనాన్ని దుర్యోగం చేశాడన్నా చంద్రబాబు నాయుడు? మీరు దాని ఉపయోగం లేదు. వరల్డ్ ఎకనామిక్ ఉపయోగం సమ్మిట్ లేదు. ఏ రోజు పిలిచారన్నా చంద్రబాబు నాయుడు అసలు? దాని వల్ల లాభం అని ప్రపంచ దేశాలు అందరూ ఏం ఒప్పుకొని- తెచ్చాడన్నా? వరల్డ్ ఎకనామిక్ ఈ రోజు ఫోరం సమ్మిట్ కి పోయి ఏం తెచ్చాడు చెప్పండి చంద్రబాబు నాయుడు? ఈ రోజు మీరు ఏం నిధులు తెచ్చాడన్నా? ఏం పెట్టుబడులు తెచ్చాడన్నా? మీరు ఒక హెల్ప్ చెప్పండి. ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడండి. ఇద్దరు ఒకసారి మాట్లాడద్దు. రిక్వెస్టింగ్ యూ బోత్. నారాయణ రెడ్డి గారు, చంద్రబాబు గారు, 1 by 1 మాట్లాడండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల మీకు కంటెంట్ అర్థం కాదు. ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 1 నిమిషంలో మీకు ఫోరం సదస్సు నుంచి కానీ ఆ ఫోరం సదస్సు జరిగిన విషయాలు ఈ నిమిషంలో చెప్పేది. పోయిన రోజే మీరు నిజంగా ఆర్టీఐ కిందో సమాచారం చట్టం కింద ఆయన పెట్టిన ఖర్చు ఎంత, రాష్ట్రానికి వచ్చిన లాభం ఎంత, లేదు రాష్ట్రానికి జరిగిన నష్టం ఎంతో మీరు ఎందుకు ఆ రోజు పట్టించుకోలేదు? ప్రధాన పక్ష నేతగా రోడ్లో మీరు తిరిగారు కదా. మీ ముఖ్యమంత్రి మరి ప్రధాన రోడ్లో టూర్కు కనపడకుండా పంపాడన్నా ముద్దులు పెట్టారు కదా. విదేశాలకి? మరి అది ఎందుకు చేయలేకపోయినారు మీరు? మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిని టూర్ కు పంపాడన్నా? చంద్రబాబు మేము రాష్ట్ర పళ్ళు పోతే పన్ను రాష్ట్ర ఆదాయాన్ని నష్టపరిచారు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడన్నా అది గవర్నమెంట్ సొమ్ముని. మీరు కనీసం రైట్. ఒక రూపాయి బిల్లు 200 ఎలకల చంపడానికి 20 లక్షలు రాశారన్నా మీరు. కాదండి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మీ సొంత బిడ్డల్ని రజనీ గారు. ఏం చెప్తారన్నా మీ మీరు? బిడ్డలు నిన్న పులివెందులకు వచ్చి పుష్కరాలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? పుష్కరాలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? అన్ని ఒకసారి ప్లీజ్ నారాయణ రెడ్డి గారు, చంద్రబాబు గారు ప్లీజ్. మరి ఎందుకు పట్టుకోలేకపోయినారు? కొంచెం వెయిట్ చేయాలి. రజనీ గారు కూడా మాట్లాడాలి ప్లీజ్, సహకరించండి. నారాయణ రెడ్డి గారు, చంద్రబాబు గారు ప్లీజ్ వెయిట్. ఈరోజు బిడ్డలే చూసేది కానీ యూరోప్ పోతా ఉన్నప్పుడు ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు అనే దాని మీద మీరు బాధ్యత మాట్లాడాలి. నిజంగా ప్రజాధనాన్ని నిన్నే బిడ్డలు వచ్చారు కదా, నిన్నే వచ్చారు పులివెందులకు ఓటేసిపోయినారు కదా. 2 రోజులు ఎంత ప్రేమ వస్తుంది మరి? అంటే యూరోప్ టూర్ లో ఒక ముఖ్య ముఖ్యమంత్రి అవని ప్రధానమంత్రి పర్సనల్ లైఫ్ ఉంటది. అది మీరు ఎన్నుకోబడి ప్రజాధనం ఖర్చు పెట్టినప్పుడు ఈ రోజు సమాచారం నేను అవసరం నేను ఈ రాష్ట్ర పౌరునండి, ఈ రాష్ట్ర పౌరునండి, ఈ రాష్ట్ర పౌరునండి సమాచారం చట్టం కింద నారాయణ రెడ్డి గారు చిన్న ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను ట్యాక్స్ కడుతున్నాను. ప్రజాధనాన్ని నారాయణ రెడ్డి గారు చిన్న సబ్మిషన్. నారాయణ రెడ్డి గారు చిన్న సబ్మిషన్. చెత్త పన్ను కూడా కడుతున్నాను, నేను చెత్త కూడా పన్ను కడుతున్నాను. నా డబ్బు నారాయణ రెడ్డి గారు మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అధికారం లేదు, ఎవరికి లేదు, ఒప్పుకుంటాను. కానీ వారి ఫ్యామిలీ టూర్ కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం కూడా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడచ్చు. ఆ ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడకూడదు, రైట్ లేదు ఎవరికి. బట్ దానికోసం ప్రజాధనం వృధా చేస్తే మాత్రం ఖచ్చితంగా మాట్లాడే అధికారం అందరికీ ఉంటుంది. నారాయణ రెడ్డి గారు ప్రతి డబ్బు జిఎస్టీ గానీ స్టేట్ జిఎస్టీ గానీ ఇంకా ఆయన తెలుసండి ఆయనకి వ్యక్తిగతంగా వెళ్తున్నాడు ఆయన తెలుసు. ఆధారం చూపెడతారా మీరు? ఆధారం చూపెడతారా మీరు?
అవునండి, మీకు సమాచారం Obvious గా ముఖ్యమంత్రి కాబట్టి పబ్లిక్ చక్కెర నుంచి సెప్టెంబర్ ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా. పోయిన ప్రయాణం ఖర్చు సెప్టెంబర్ లో ఆయన ప్రయాణం అయిన ఖర్చు మీకు సమాచారం రైట్ మీకు ఆల్రెడీ సెప్టెంబర్ లో రైట్ సెప్టెంబర్ లో ఆయన చేసిన జనాల్లోకి ఏదో ఒక అసత్యాన్ని పంపేస్తున్నా కాదండి. 2023 రజనీ గారు ఆర్టీ కింద కట్టండి, నన్ను నమ్మద్దండి. ఆర్టీ కింద కట్టండి, ఆర్థిక సంఘం తెప్పించుకోండి, దాంట్లో ఉంటేనే ఒప్పుకోండి. రజనీ గారు పంపించండి, బీఆర్కే ఛానల్కి ఇవ్వండి, నేను వాళ్ళ కూటమే బలంగా వచ్చుదని మీ కూటమి నేతలు అందరూ కూడా బలంగా రిపీటెడ్ గా చెప్తూ ఉన్నారు. అంత కాన్ఫిడెన్స్ మీకెలా రజనీ గారు? ఎటువంటి అంశాలు దోహదపడుతున్నాయి అలా చెప్పడానికి? సార్ ఏమీ లేని వాడే రాష్ట్రంలో సంక్షేమం అంటే ఖజానా డబ్బులు ఖాళీ చేసిన వాడే, అభివృద్ధి చేతగాని వాడే, సిపిఎస్ ని రద్దు చేయని వాడే, రాష్ట్రానికి రాజధాని లేనివాడే, పోలవరం పూర్తి చేయని వాడే 175 అంటుంటే ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకెళ్లగల నమ్మకం ఈరోజు ఒక నాయకుడికి, నవ్యాంధ్ర నిర్మాతకుంది. అతన్ని నమ్మినటువంటి అమరావతి రైతులు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ ఆడబిడ్డలు, దళితుల మీద జరుగుతున్న దాడులని అరికట్టగల సమర్థుడు అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూటమిని విశ్వసించి ఏ అభ్యర్థి నుంచున్నా ఒకేలాగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు. కూటమి గెలుస్తుందని మీకెలా తెలుసు అంటే ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది, అదే రకంగా వ్యతిరేకత ఉంటుంది. డైలీ తాడేపల్లి ప్యాలెస్ ఎంతమంది చుట్టుముడుతున్నారో, ఎంతమంది మీద 144 సెక్షన్లు పెట్టారు. ఓటు బ్యాంకు రోజు రైట్ రజనీ గారు, ఓటు బ్యాంకు పెరిగిందనే అని ఒక రిపోర్ట్ అనే ప్రశ్నకి మంత్రి బొత్స చాలా ఆసక్తికర సమాధానం చెప్పారు. అవును, అవినీతి పరులు పెత్తందారుల వ్యవస్థ రానికుండా ఉండటం కోసం కొంచెం బలంగా మా సంక్షేమాన్ని మెచ్చి బలంగా ఓట్లేసి ఉండొచ్చు కదా, దాంట్లో తప్పే ఉంది అని అంటున్నారు. సగం వరకు కరెక్ట్ అండి. అవినీతి పరులని, లంచగొండల్ని తరిమి కొట్టడానికని మా అనే వాడి చూసేటువంటి అది తప్పు. అవినీతి పరులు సిబిఐ కేసులకి, అక్రమాస్తుల కేసులకి అటెండ్ కాకుండా మా న్యాయస్థానాల్ని కూడా చులకనగా చూస్తున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నా ఎస్సీలు అంటారు, పాపం దళితుడైనటువంటి కోడికత్తి సీన్ ఒక్కసారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి సార్. గాయపడ్డారు కదా సార్, రక్తం చిందిందో లేదో కూడా మా దరిద్రానికి మేము చూడలేదు కదా సార్. ఒక్కసారి ఏం జరిగిందో మీరు చెప్తే 5.5 సంవత్సరాల ఆ దళిత బిడ్డ జీవితాన్ని ఒడ్డున వేసిన వాళ్ళు అవుతారు. సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని అలా ఎలా చేస్తావు? చంపానని ఎంత ధైర్యంగా ఒప్పుకుంటావు? నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానంటే దళితులందరూ కాళ్ళు ఎగరేసి మా దళిత బిడ్డ, నీ బిడ్డన వచ్చానమ్మా, ఇదిగిదిగుదుగో అవ్వా నీ బిడ్డ, అదిగుదుగో తాత నీ బిడ్డ అనే వాళ్ళకి నిజంగా దళిత బిడ్డలాగే కనిపించుండేవాడండి. కానీ అనంతబాబుని భుజం మీద చెయ్యేసి ఫ్లైట్ ఎక్కించుకొని పక్కనే కూర్చోబెట్టుకుని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే దళితులు నోటి మీద చేసుకున్నారండి. ఒక డాక్టర్ చదువు సుధాకర్ లాంటి గారు వాడు ఈరోజు ఒక మాస్క్ అడిగితే చంపేస్తారా అండి? ప్రశ్నిస్తే చంపేస్తారా అండి? మా పార్టీనే ప్రశ్నించే పార్టీ, జగన్ నిన్ను గద్దదించేది నేనే అనే వ్యక్తి 21 చోట్లే పోటీ చేస్తున్నాడండి. 2 చోట్ల కూడా గెలవలేదండి. ఏంటా ధైర్యం? అది నిజాయితీలోంచి పుట్టే ధైర్యం అంత ఇదిగా గర్జిస్తుందండి. అభివృద్ధి చేయగలగననే దమ్ము జూలు విప్పుకున్నటువంటి ఎల్లో సింహంలా ఉంటుందండి. అది ఎవరో అందరికీ తెలుసు. ఈ రకంగా అభివృద్ధి పదంలో వెళ్ళబోతుంది. రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఈ మహానుభావుని పక్కకు పంపిస్తే గానీ గ్రూప్ 1 ఉద్యోగంలో మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఆప్షన్ లేకుండా అమరావతి పెట్టగల ధైర్యం మాకు వస్తుంది. పోలవరం పూర్తి చేస్తే ప్రతి చేనుకి నీరుంటుంది, ప్రతి చేతికి పని ఉంటుందండి. రజనీ గారు, పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన ప్రతిసారి ఏదైతే ఇన్కంబెంట్స్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, అంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతుందో అది పడిపోతుందంటే ఏం కాదు కదా, అదేం ప్రామాణికం ఏం కాదు కదా. కాదండి పాపం, కొన్ని సందర్భాల్లో జరిగి ఉండొచ్చు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో జరగచ్చు, అన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. కానీ తాడేపల్లి ప్యాలెస్ ఎన్ని ఉద్యమకారులు ముట్టడి చేస్తున్నారు? అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల్లో సెక్రటేరియట్ లో కూర్చొని ఏం కట్టాడు ఇక్కడ చంద్రబాబు అంటున్న వాడికి కనీస కామన్ సెన్స్ మనం ఎక్కడ కూర్చున్నాం రా బాబు, అది ఆ కట్టగలిగినోడు ఎవడురా? 33,000 ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మిచ్చారు. నీకు దమ్ముంటే, నువ్వు ధైర్యవంతుడైన నాయకుడై ఉంటే నిన్ను నమ్మి ఒక 100 ఎకరాలు సిఆర్డిఏ చట్ట ప్రకారం వైజాగ్ రైతులనేమో మనం చూద్దాం, కడప పులివెందులో కలెక్ట్ చేసి చూద్దాం, నీ వల్ల అవుతుందేమో. కాదు సార్, ఒక వ్యక్తి ఖచ్చితంగా డెవలప్ చేస్తాడనే నమ్మకం
నవ్యాంధ్ర నిర్మాతగా 75 ఏళ్ల వయసు గల వ్యక్తి దేనికోసం సార్ పోరాడుతున్నాడు? ముఖ్యమంత్రి పదవి ముఖం చూడలేదా? మా నాయకుడికి ఏం సార్, మళ్ళీ ఇంకో సినిమా ఒప్పుకొని చక్కగా పూజ చేసుకుంటాడు, హరిహర వీరమల్ల అంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఎవరికి అవసరం అంటే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ఎందుకంటే అది లేకపోతే సిబిఐ అరెస్ట్ చేసేస్తారు. సిబిఐ అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవి కావాలి. ముఖ్యమంత్రి పదవి కావాలంటే దౌర్జన్యాలు చేసైనా, తలకాయలు పగలగొట్టైనా సరే ఈరోజు ఎలక్షన్లో గెలవాలన్న దృఢమైన సంకల్పం. కానీ తలకాయలు పగలగొట్టైనా పగలగొట్టించుకుంటాం, కానీ ఓటు మాత్రం వేయమన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఈసారి వైసీపీని గద్దదించబోతున్నారు. అదే అక్రమ కేసులు, అవినీతి ఆరోపణలు అన్నిటికీ పుట్టినలు లాంటిది జగన్మోహన్ రజనీ గారు. ఓటు వేయమని రాష్ట్ర ప్రజలు మీ కూటమి నేతలు అందరికీ చెప్పారా? జగన్కి ఓటు వేయమని చెప్పలేదు కదా? జగన్ గారికి ఓటు వేస్తామని స్కూల్ టీచర్లు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేసి మీకు చెప్పారా? అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేసి మీకు చెప్పారా? ఈ రోజు దళితులు దాడి చేస్తూ సుబ్రహ్మణ్యం గారి వెనకాల పడి ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని మీకు చెప్పారా? మీ ఛానల్కి ఏమైనా లైవ్ ఇచ్చారా? సరే ఈ రోజు అరే ఉద్యమాలు, అమరావతి ఉద్యమం, దళితులు దాడులు, ఈ రోజు స్కూల్ టీచర్లు ధర్నాలు ఇవన్నీ మీకు కనపట్లేదు సార్. వాళ్ళు ఓటు ఇవ్వని మీకు చెప్పారంటే ఎస్సీలు, నా ఎస్సీలు ఎక్కడున్నారు సార్? అంగన్వాడీలో ఉన్నారు సార్. స్కూల్ టీచర్లు ఎంతో మంది ఉన్నారు సార్. మరి నా ఎస్సీ అంటాడేంటి సార్? మొన్న ఒక రోజు ఒక బీసీని అన్నాడు, గులకరాయి వేసి గురి చూసి కొట్టాడంట. అవును, మరి అతడు సినిమాలో మహేష్ బాబు గులకరాయి వేసి గురి చూసి కొట్టడానికి. ఈరోజు బీసీలు మొత్తం వ్యతిరేకత ఉన్నారు సార్. వడ్డెర కమ్యూనిటీ మట్టి మోసే వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టబోయారు సార్. ఈరోజు పసిబిడ్డలు సార్, 18-19 ఏళ్ళు ఉన్న పసిబిడ్డ గురి చూసి కొడతాడు సార్. నేను ఈరోజు విజయవాడ సిపినే ఓవర్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 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 కొట్టండి గురి చూసి, మీ వల్ల అవుతుందేమో. ఒక పోరగాడు కొడతాడేమో. కంక్లూడ్ చేయండి సార్. ఖచ్చితంగా ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఓట్ బ్యాంకింగ్ పెరిగిందంటే మినిమం అనలిస్ట్ కూడా తెలుస్తుంది. ఈ రోజు ప్రజా వ్యతిరేకత ఈ రోజు ఏదైతే ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, వైసీపీ ఓటమి పాలవుతుంది. నారాయణ రెడ్డి గారు, కంక్లూడింగ్ వర్డ్స్, ఫైనల్ వర్డ్. నారాయణ రెడ్డి గారు చెప్పండి. ఫైనల్ వర్డ్స్. ఫైనల్ వర్డ్స్ ఏమన్నా? 100% జూన్ 9వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. 175 అది కూడా వైజాగ్ లోనేనండి ప్రమాణ స్వీకారం. వైజాగ్ వాళ్ళకి అన్యాయం చేయాలి కదా భూములు. వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నామా? మేము వైజాగ్ లోనే ప్రమాణం. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం తల్లి చెల్లి, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. వచ్చి ఫ్రంట్ సీట్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్ అనే నేను అన్నప్పుడు చెల్లి లండన్ నుంచి ముందు రమ్మనండి. లండన్ నుంచి 1వ తారీఖు రమ్మనండి, తర్వాత మాట్లాడుకుందాం. చిన్నబాబు గారు, లండన్ బాత్రూమ్ ఏమో జరుగుతుంది. లండన్ బాత్రూమ్ లేకపోతే పడిపోతాడు. హైదరాబాద్ ప్యాలెస్ లో జరిగిందో చూద్దామన్నా. జూన్ 4వ తారీఖు చంద్రబాబు 45 ఏళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దరు గారన్నా. కాదు నారాయణ గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిన్న కూతుర్లు వచ్చిపోతే మళ్ళీ కూతుర్లు వెనకనే పోతారు. చంద్రబాబు గారు ఫైనల్ గా విశాఖలో ప్రమాణ స్వీకారం జరగబోతుందా, విజయవాడలో జరగబోతుందా? చంద్రబాబు గారు ఫైనల్ వర్డ్స్. సెప్టెంబర్ 7 అంటే నాకు చాలా గౌరవం ఉందన్నా. అంటే నేను ఈ మాట అనకూడదు. చంద్రబాబు గారు మీరు కూడా ఆలోచించండి. విజయవాడలో కొన్ని ముసలి గుండ్లు ఆగపోకుండా చూసుకోండి అన్న. చంద్రబాబు గారు చెప్పండి. చంద్రబాబు గారు చెప్పండి. విశాఖలో ప్రమాణ స్వీకారం జరగబోతుందా, విజయవాడలో జరగబోతుందా? తెలుగుదేశానికి లెక్కే లేదు. తెలుగుదేశానికి లెక్కే లేదు. సంక్షోభాలు, అవమానాలు ఏం లెక్కలేదు. మాకు మీరు ఇంక 20 ఏళ్ళైనా మేము బ్రహ్మాండం ఉండే రాష్ట్రం కోసం. మాకు అధికారం ఉంటే ఒకటి, లేకపోయినా ఉన్న ప్రజల్లో మేము ఎప్పుడూ ఉంటాము. చంపినారు మీరు 2014-19 నుంచి రాజకీయ ఎన్నో హత్యలు జరిగినాయి, అయినా లెక్క చేయలేదు. జెండా మోస్తూనే ఉంటారు. నారాయణ గారు ఒకటి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టింది. మీరు ఒక్కసారి విజ్ఞతతో మాట్లాడుతున్నారు, మేము కూడా గౌరవిస్తాము. నిజంగా ఎవరు మీ ఆత్మ డిబేట్ అయినా ఆలోచించండి. ఒకటి, రాష్ట్రం కోసం కొంత పోరాటం చేసింది, ప్రజల్లో కొంత కనీసం ఒక విజ్ఞత ఉండి అయ్యో అని ఉండేవాళ్ళు. ఏ సెగ్మెంట్ అయినా తీసుకోండి. నిజంగా సిపిఎస్ అవుతుందండి, వారం రోజులు అయిందండి సిపిఎస్. తొలియపోతుంది కదండి. దాని కనీసం సెక్రటరీ రోజు ధర్నాలు చేసే వాళ్ళు. సమయం మించిపోతుంది. సిపిఎస్ అండి అవుతుంది. నారాయణ రెడ్డి గారు, రజనీ గారు, చంద్రబాబు గారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి గ్రేట్ డిబేట్. జనరల్గా ఆబ్వియస్లీ ప్రతి పార్టీ కూడా అంటే ఎన్నికల ముందు, ఫలితాల ముందు
ఆశాభావం వ్యక్తం చేయడం, కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం అనేది కామనే. బట్ అల్టిమేట్గా ఈవీఎంలు తెరిచిన తర్వాతే, బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాతే ఆ పార్టీ యొక్క భవిష్యత్తు కానీ, ఆ పార్టీ నేతలు ఎవరైతే కంటెస్ట్ చేసిన వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. రైట్, ఇది వాళ్ళ డిబేట్. ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.